హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 3 స్ట్రీట్ టెక్. ఈరోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ గురించి, తెలుగు బ్లాగ్ గురించి, దానికి వచ్చిన అప్రూవల్ గురించి, వచ్చే ట్రాఫిక్, ఎస్ఈఓ కొన్ని విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. సో ఏంటి అనగా నేను ఒక 2 డేస్ బ్యాక్ ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను, ఆర్గానిక్ ట్రాఫిక్ ఫర్ తెలుగు బ్లాగింగ్ వెబ్సైట్ అని. దాంతోపాటు కమ్యూనిటీలో నేను ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటి అంటే కనుక ఒక తెలుగు బ్లాగ్కే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది అని చెప్పి, సో దాని నుంచి ఒక వీడియో కూడా చేస్తానని చెప్పాను. సో అదే ఈ వీడియో అనమాట. సో నార్మల్గా ఏంటంటే బ్లాగింగ్ అనేది, అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తూ ఉంటారో, అంటే ముందు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే కనుక, సో ఈ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ కానీ, ట్రెండింగ్ టాపిక్స్ కానీ వీటి గురించి పెడుతూ ఉంటారు అప్డేట్స్ అనేవి. సో అవి మనకి ఇన్స్టెంట్గా వ్యూస్ని తీసుకొస్తాయి, కాదు అనట్లేదు. కాకపోతే లాంగ్ రన్లో మనకి వ్యూస్ రావాలి అంటే తప్పకుండా మనం ఒక ప్రాపర్ వే ఆఫ్ బ్లాగ్ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ఆ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎవర్ గ్రీన్ కంటెంట్ కింద వర్క్ అవ్వాలి. అట్లీస్ట్ మనకి 1 to 3 years అయినా సరే ఆ కంటెంట్ మనకి ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ చేయాలి. సో అటువంటి ఆర్టికల్స్ ఏమవుతాయంటే మన వెబ్సైట్ యొక్క పొజిషన్ని పెంచడానికి, ఐ మీన్ డొమైన్ అథారిటీ పెంచడానికి, బ్రాండింగ్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంటాయి. సో అటువంటి వెబ్సైట్స్లోనే ఇప్పుడు నేను చూపెట్టబోయే వెబ్సైట్. అయితే ముందుగా నేను గూగుల్ యాడ్సెన్స్ గురించి చూపించబోతున్నాను. సో ఆ వెబ్సైట్ యొక్క గూగుల్ యాడ్సెన్స్ ఇక్కడ మీరు చూస్తే ఇంకా నేను యాడ్స్ కూడా సెటప్ చేయలేదు. సో ఇప్పుడు మీ ముందే నేను గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ యాడ్సెన్స్కి అప్రూవల్ ఎప్పుడు వచ్చింది ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. దాని గురించి నేను జీమెయిల్లోకి వెళ్తున్నాను. అయితే నేను మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అంటే యాడ్సెన్స్ అప్రూవల్ ఎటువంటి వాటికి వస్తున్నాయి, ఎటువంటి వాటికి రావట్లేదు ఏంటి అని. అయితే అలాంటి వెబ్సైట్స్లో ఇది ఒక వెబ్సైట్, ఎస్పెషల్లీ తెలుగు. అండ్ దెన్ సపరేట్గా ఒక నీష్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్న టాపిక్ ఇది. ఎందుకంటే ఈ నీష్కి చాలా ప్రియారిటీ ఉంటుంది, సిపిసి ఎక్కువగా ఉంటుంది, రిఫరల్స్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, చాలా అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఎనీవే ఇక్కడైతే నేను దీనికి పెట్టాను అప్రూవల్. కొన్నిసార్లు రిజెక్ట్ అయింది. బట్ దీనికి అప్రూవల్ ఎప్పుడు వచ్చిందంటే September 1st వచ్చింది. నేను మొన్న చూశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 month, అంటే మనకి September 1st 1.5 month తర్వాత నేను ఇది చూడడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక కంగ్రాట్స్ యువర్ సైట్ స్టాక్స్ ఇన్ telugu.com నౌ రెడీ టు షో యాడ్సెన్స్ అని చెప్పి September 1st వచ్చింది యాక్చువల్లీ మెయిల్ అనేది. బట్ నేనేంటంటే చూడలేదు. సో October 15th వరకు కూడా నేను చూడలేదు. ఓకే, సో ఇది ప్రజెంట్ అయితే యాడ్సెన్స్ పరంగా. ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఎటువంటి సెట్టింగ్స్ అయితే చేయలేదు. ఇక్కడ పేజ్ వ్యూస్ అవన్నీ కూడా వచ్చాయి వెబ్సైట్కి, బట్ ఎర్నింగ్స్ ఎందుకు రాలేదంటే యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి. సో ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ 3 months చూద్దాం, ఎందుకంటే మనకి 1.5 month అయింది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1.71K పేజ్ వ్యూస్ అయితే వచ్చాయి. ఇది మామూలు గూగుల్, ఇదంతా కూడా ఆర్గానిక్గా వచ్చిన పేజ్ వ్యూస్, నేనేం క్రియేట్ చేసినాయి కాదు, ఆర్గానిక్గా వచ్చినాయి. లాస్ట్ 28 daysలో చూసుకుంటే 1.21. ఓకే, సో ఇక్కడ మనకి యాడ్స్ అనేవి లేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను వెబ్సైట్ ఒక వ్యూ చూపిస్తాను. సో మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేయాలి. అంటే ఈ వెబ్సైట్ని నేను ఎందుకు మీకు డైరెక్ట్గా ముందే డొమైన్ నేమ్ చూపించలేదు అంటే కనుక, ఈ వెబ్సైట్ అనేది గూగుల్లో ర్యాంక్ అయింది. ఎలా ర్యాంక్ అయిందంటే కొన్ని స్పెసిఫిక్ కీవర్డ్స్కి ర్యాంక్ అయింది అనమాట. ఆ కీవర్డ్స్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో దాని గురించి అనలిటిక్స్లో మీరు చూడొచ్చు. మన లైవ్లో కూడా చూపెట్టాను, ఇలాగా ఏదైతే బ్లాగ్ ఉందో ఆ బ్లాగ్కి లైవ్ ట్రాఫిక్ వస్తుందని చెప్పేసి ఇక్కడ మీకు ట్రాఫిక్ చూపెట్టాను. సో అదే ఇప్పుడు కూడా మీకు లైవ్లో కనిపిస్తుంది. మీరు చూస్తే ఇక్కడ 2 members లైవ్లో ఉన్నట్టు చూపిస్తుంది లాస్ట్ 30 minutesలో. అయితే ఎటువంటి కీవర్డ్స్కి ఇది ర్యాంక్ అవుతుంది మనం చూసినట్టయితే కనుక, కొన్ని కీవర్డ్స్కి అయితే ర్యాంక్ అవుతుందని చెప్పాను కదా. దాంట్లో మనం ఫస్ట్ కీవర్డ్ చూసుకుంటే వాట్ ఈ స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగు. సో దాని గురించి నేను ఇట్లా గూగుల్లో ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వాట్ ఈ స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగు. ఎవ్రీ 28 daysలో, అంటే లాస్ట్ 28 daysలో వచ్చిన క్లిక్స్ ఇవి 65 clicks వచ్చాయి, 270 impressions వచ్చాయి. సో ఎందుకు ఈ డేటా చూపిస్తుంది అంటే, నేను ఆ పర్టికులర్ మెయిల్ అయితే ఉందో దాంతో లాగిన్ అయిన కాబట్టి చూపిస్తుంది. ఇది కేవలం నాకు మాత్రమే చూపిస్తుంది. అంటే ఎవరైతే మనం సెర్చ్ కన్సోల్ క్రియేట్ చేసుకున్న మెయిల్ అయితే లాగిన్ అయి ఉంటామో వాళ్ళకి మాత్రం ఈ డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది గూగుల్లో. సో ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే కనుక ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ వచ్చాయి. అంటే దీనికి సంబంధించి మనకి పర్ఫెక్ట్గా బ్లాగ్ లేదని చెప్పాలి. దాని తర్వాత మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే వికీపీడియా, ఏంజల్ 1. ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే 3rd పొజిషన్లో ఉంది చూడొచ్చు మీరు, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ తెలుగు. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఓకే, ఒక కీవర్డ్కి అయితే ర్యాంక్ అయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ చాలా కీవర్డ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ స్టాక్ మార్కెట్ తెలుగు అనే కీవర్డ్ కూడా ర్యాంక్ అయింది. సో నేను ఆ కీవర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ తెలుగు. అంటే పీపుల్ ఏదైతే సెర్చ్ చేస్తుంటారో దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఫ్రీ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఎవరో కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దెన్ ఎస్ఈఓ పరంగా చూసుకుంటే కనుక
మీరు ఇక్కడ చూడొచ్చు, డేట్ కూడా ఉంది, అక్టోబర్ 2020లో ర్యాంక్ అయింది. ఇది పొజిషన్ కూడా మీకు కనిపిస్తుంది, ఎప్పుడైతే ఇండెక్స్ అయిందో దాని డీటెయిల్స్ అని కూడా. వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ స్టాక్ మార్కెట్ తెలుగు. సో ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్దాము. ఓకే, ఇప్పుడు వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో వెబ్సైట్ అయితే రెగ్యులర్గా మనం ఏదైతే థీమ్ యూస్ చేస్తామో సేమ్ అదే థీమ్ యూస్ చేస్తాను. మీకు చాలా వీడియోస్లో బ్లాగింగ్ వెబ్సైట్స్ ఏవైతే డిజైన్ చేసుకుంటామో దానికి సంబంధించినప్పుడు ఏదైతే థీమ్ యూస్ చేసామో అదే థీమ్ యూస్ చేయడం జరిగింది. సో ఇలా అయితే కొన్ని కీవర్డ్స్కి అయితే ర్యాంక్ అవుతుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ మీకు లాస్ట్ 90 days లేదా లాస్ట్ 12 months డేటా చూపిస్తాను. లాస్ట్ 12 months అంటే సెర్చ్ కన్సోల్ ఇవన్నీ కూడా లింక్ చేసి 29th August సెప్టెంబర్ నుంచి చూపిస్తుంది. సో అప్పటి నుంచి చూసుకుంటే ట్రాఫిక్ ఇలా ఉంది, లేదా లాస్ట్ 90 days. సో ఒకసారి మీకు లాస్ట్ 90 days రిపోర్ట్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ 90 days రిపోర్ట్, ఎవ్రీడే ఎంతమంది యూజర్స్ వస్తున్నారు ఏంటి అనేది. సో ఇక్కడ మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ తర్వాత పెరిగింది. ఎవ్రీడే 19 to 25th అంటే మంత్లీ వైజ్గా డే వైజ్గా మనం చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఆన్ అండ్ యావరేజ్గా డైలీ అయితే ట్రాఫిక్ వస్తుంది, అది కూడా ఆర్గానిక్గా. మీకు ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం ట్రాఫిక్ అంతా కూడా ఆర్గానిక్గానే వచ్చింది. సో ఇక్కడ మనకి అంతా కూడా స్టాక్ మార్కెట్ రిలవెంట్ కంటెంట్ అనమాట. సో ఎవరన్నా స్టాక్ మార్కెట్ రిలవెంట్గా ఇలాంటి బ్లాగ్స్ చేయాలంటే తప్పకుండా దానికి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. అండ్ దెన్ ఆర్గానిక్ ట్రాఫిక్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వెబ్సైట్ అయితే ఇదే, స్టాక్స్ ఇన్ తెలుగు. సో దీంట్లో టోటల్గా ఇప్పటివరకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో మనం చూసుకున్నట్టయితే కనుక 3 pages ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఈచ్ పేజ్లో మనకి 10 ఉంటాయి కాబట్టి 20+ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో 1 2 3 4 ఓకే 24 ఆర్టికల్స్ ఉన్నాయి. సో 24 ఆర్టికల్స్కి ఇది ర్యాంక్ అయి రన్ అవడం జరుగుతుంది. దీంట్లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ అండ్ దెన్ ఈ ఫినాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే వీటన్నిటి గురించి పెట్టొచ్చు. అండ్ దెన్ ఇంకో విషయం ఏంటంటే, ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన నీష్ ఏదైతే ఉందో ఇది చాలా సిపిసి బేస్డ్ నీష్ అని చెప్పుకోవాలి. అంటే మంచి సిపిసి ఉంటుంది. నార్మల్గా ఇంత మనం లిరిక్స్ వెబ్సైట్కి వాడి చూసినట్టయితే కనుక వీడియోస్లో సిపిసి తక్కువగా ఉందని క్లియర్గా అర్థమైంది. బట్ ఇటువంటి వెబ్సైట్స్కి అయితే అలా ఉండదు. సో అందుకని చెప్పి నేను క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇప్పుడు మనం సెర్చ్ కన్సోల్లో ఉన్నాము. సెర్చ్ కన్సోల్లో మనం చూసుకుంటే కనుక క్లిక్స్ ఎలా వచ్చాయి ఏంటి రిపోర్ట్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సెర్చ్ కన్సోల్ ఇన్సైట్స్లోకి వెళ్ళినట్టయితే కనుక, సో ఈ ఇన్సైట్స్ సంబంధించిన చిన్న షార్ట్ వీడియో కూడా నేను షేర్ చేయడం జరిగింది దాంట్లో క్లియర్గా. ఎక్కడైతే మనం ఇంతకుముందు షార్ట్ వీడియో చేసామో ఆ షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ 28 daysలో సైట్ ఓవర్వ్యూ లాస్ట్ 28 daysలో ఇక్కడ మనకి రావడం జరిగింది. 1227 పేజ్ వ్యూస్ వచ్చాయి. ఎవ్రీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళు 2 minutes యావరేజ్ టైం స్పెండ్ చేశారు. దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వాట్ ఈ స్టాక్ మార్కెట్ తెలుగు, షేర్ మార్కెట్ నుంచి హై యావరేజ్ డ్యూరేషన్ అనమాట, అంటే ఎక్కువ టైం దాన్ని స్పెండ్ చేసిన డ్యూరేషన్ కానీ, సో ఎక్కువగా వచ్చిన ఆర్గానిక్ సెర్చ్ 90% ఉంది, డైరెక్ట్ సెర్చ్, ఇలాగ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. గూగుల్ సెర్చ్ సంబంధించిన డేటా కానీ, సో మోస్ట్ ట్రెండింగ్ సెర్చెస్ చూసుకుంటే కనుక వాట్ ఈ స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగు గురించి. సో ఈ విధంగా మనకి గూగుల్ సెర్చ్ నుంచి ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. స్టాక్స్ ఇన్ తెలుగు అని, స్టాక్ మార్కెట్ తెలుగు, స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగు, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ తెలుగు పీడిఎఫ్. సో ఇటువంటి సెర్చెస్కి అయితే వెబ్సైట్ అయితే ర్యాంక్ అయింది. ఓకే, సో జస్ట్ మీతో షేర్ చేసుకుందామని. ఇప్పుడైతే ప్రజెంట్ వెబ్సైట్లో యాడ్స్ అయితే కనిపించట్లేదు. సో వన్స్ మనకి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత యాడ్స్ ఎలా ప్లేస్ చేయాలని కూడా మీకు చూపిస్తాను. దానికి సింపుల్గా మీరు ఇక్కడ యాడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ యాడ్సెన్స్ కోడ్ ప్లేస్ చేసి ఉంటాము. జస్ట్ మనం ఆటో యాడ్స్ అనేవి యాక్టివేట్ చేస్తే చాలు. చాలా సింపుల్, గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మనకి ఆటో యాడ్స్ అనే దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ మనం ఆటో యాడ్స్ అని యాక్టివేట్ చేసుకోవాలి. యాడ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో అన్ని ఫార్మాట్స్ మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్స్ అన్ని డిస్ప్లే అవ్వాలి. దీన్ని మీరు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎన్ని పాజిబుల్ అయితే అన్ని ఇస్తాయి. బట్ నేను ఒక 80% తీసుకుంటున్నాను. అప్లై టు సైట్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఆటో యాడ్స్ అని యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కోడ్ ఉంటుంది. ఒకవేళ మీరు కోడ్ సరిగ్గా ప్లేస్ చేయలేదో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆటో యాడ్స్ దగ్గర గెట్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని కాపీ చేసుకొని మీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి నేను వెబ్సైట్లో లాగిన్ అవుతున్నాను. సో వన్స్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనం ప్లగిన్స్ యూస్ చేసి దీంట్లో కోడ్ ప్లేస్ చేస్తాము. అందుకని నేను సెట్టింగ్స్లో ఇన్సర్ట్ హెడర్ ఫుటర్స్ ప్లగిన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనకి యాడ్సెన్స్ కోడ్ అయితే క్లియర్గా ఉంది. సో మళ్ళీ మనం ప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు ఆటో యాడ్స్ డిస్ప్లే అవుతున్నా లేదో చెక్ చేసుకోవాలి అంటే కనుక మనం ఇప్పుడు యాక్టివేట్ చేసాం కదా యాడ్స్ అనేవి. సో దాని గురించి అగైన్ నేను హోమ్ పేజ్లోకి వెళ్తున్నాను. ఇది మన వెబ్సైట్. ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో కొన్నిసార్లు ఇమీడియట్గా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, కొన్నిసార్లు టైం అయితే తీసుకుంటాయి. సో దాని గురించి ఇక నేను యాడ్స్ అయితే వచ్చేస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, యాడ్స్ బై గూగుల్ ప్రకటనలు అని చెప్పి క్లియర్గా రావడం జరుగుతుంది. సో యాక్టివేట్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్స్ మధ్యలో వీటిలో రావడానికి ఏంటంటే మనం కొన్ని ప్లగిన్స్, యాడ్ ఇన్సర్ట్ ప్లగిన్ యూస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఆటోమేటిక్గా కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు యాడ్స్ అయితే ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతున్నాయి.
సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీతో ఈ వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే యాడ్సెన్స్ సంబంధించి మనకి బ్లాగింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే, ఎస్ఈఓ చేస్తే తప్పకుండా ట్రాఫిక్ వస్తుంది, ర్యాంక్ అవుతుంది, గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఏంటి అంటే కనుక, ఈ వెబ్సైట్ నేను స్టార్ట్ చేసి 1 year అయింది. చెప్పాను కదా, 1 year అయింది. సో దానికి సంబంధించి కూడా మీకు ఒక డీటెయిల్స్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే థర్డ్ పేజ్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ పేజ్లో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే పెట్టామో ఆ డేట్ చూపిస్తాను. August 28, 2020లో, అంటే ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు మన ఆగస్ట్ కంప్లీట్ అయిపోయింది. 1 year నేను డొమైన్ కూడా రెన్యువల్ చేశాను. సో డొమైన్ రెన్యువల్ చేయక ముందు నాకు యాడ్సెన్స్ అప్రూవల్ రాలేదు. బట్ ఎందుకు నేను డొమైన్ రెన్యువల్ చేశాను అంటే, తప్పకుండా ఈ కంటెంట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది, ఎస్ఈఓ ర్యాంక్ అవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ నేను ఉంచుకున్నాను కాబట్టి యాడ్సెన్స్ అప్రూవల్ రాపైన డొమైన్ రెన్యువల్ చేశాను, హోస్టింగ్ రెన్యువల్ చేసి ఇప్పుడైతే వెబ్సైట్ని కంటిన్యూ చేస్తున్నాను. సో మీరు కూడా మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేశారో అంటే కనుక రిజల్ట్స్ రావట్లేదు ఇమీడియట్గానే కంగారు పడకండి, వస్తాయి. దాన్ని ప్రాపర్గా మీరు వర్క్ చేయాలి. కేవలం దీంట్లో 25 ఆర్టికల్స్ తోటే ఇప్పుడు నాకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, ఎస్ఈఓ బేస్డ్ ట్రాఫిక్ వస్తుంది. నెక్స్ట్ మనం ఇటువంటి స్పెసిఫిక్ టాపిక్ మీద మనం వెళ్ళినప్పుడు చాలా చక్కగా మనకి సిపిసి మెయింటైన్ చేసుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. సో ఎవరన్నా మీలో ఇలాగా ట్రేడింగ్ మీద బ్లాగింగ్ చేయాలి, బ్లాగింగ్ వెబ్సైట్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఈ వెబ్సైట్ అయితే నేను సేల్ చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, నేను ఓన్లీ పర్టికులర్గా కొన్ని స్ట్రాటజీస్ని చెక్ చేయడం కోసమే వెబ్సైట్స్ అనేవి కొన్ని లాంచ్ చేస్తూ ఉంటాను, వర్క్ చేస్తూ ఉంటాను. దాంట్లో వన్ ఆఫ్ ది వెబ్సైట్ ఇది. అంటే స్పెసిఫిక్గా మన స్టాక్ మార్కెట్ మీద వెళ్తే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎస్ఈఓ ర్యాంకింగ్కి ఎంత టైం పడుతుందని కొన్ని స్ట్రాటజీస్ మీద వర్క్ చేశాను. ఇప్పుడైతే నేను అనుకున్న విధంగానే రిజల్ట్స్ అయితే వచ్చాయి. కొంచెం లేట్ అయిందని చెప్పాలి, బట్ రిజల్ట్స్ అయితే 100% అయితే వచ్చాయి. సో మీలో ఎవరైనా సరే ఇలా మ్యూచువల్ ఫండ్స్ మీద, మనకి ఏవైతే డిఫరెంట్ స్టాక్ మార్కెట్ సంబంధించిన యాప్స్ మీద కంటెంట్ పెట్టాలి, దానికి సంబంధించి రీచ్ పెంచుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ సైట్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక, ఇప్పుడు మనం చూస్తే గూగుల్లో మనం స్టాక్ మార్కెట్ అని ఎంటర్ చేయగానే చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ వచ్చాయి. దానికి సంబంధించి ఎటువంటి వెబ్సైట్స్ అయితే మనకి లేవు. స్టాక్ మార్కెట్ తెలుగు అని ఎంటర్ చేస్తే మనకి దానికి సంబంధించి ఎటువంటి వెబ్సైట్స్ అయితే లేవు. మీరు ఇక్కడ చూడొచ్చు, సాక్షి వస్తుంది, వికీపీడియా వస్తుంది, ఏంజల్ వన్. మేబీ ఏంజల్ వన్ అనేది టోటల్గా స్టాక్ మార్కెట్ సంబంధించింది అయింది. ఎందుకంటే ఇది ఏంజల్ బ్రోకింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న వెబ్సైట్ ఇది, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళది. సో ఇలాగా ఈ ఒక వెబ్సైట్ ఉంది, మెయిన్ కంపెనీ వెబ్సైట్. బ్లాగింగ్ వెబ్సైట్ అయితే ఏమీ లేవని చెప్పాలి. ఇవన్నీ కూడా తెలుగు సమయం వాళ్ళవి, డైలీ మోషన్, సో ఇవే కనిపిస్తున్నాయి. ప్రాపర్గా అయితే ఏదీ లేదు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది, కావాలి అనుకుంటే చెప్పండి. సో మీరు హోస్టింగ్తో కావాలా, హోస్టింగ్ లేకుండా కావాలా, హోస్టింగ్ అనేది 1 year కావాలా, 3 years కావాలా, దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తెలుసు కదా నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత డిజిటల్ ఖమ్మం అని ఎంటర్ చేయండి. డిజిటల్ ఖమ్మం. సో ఇది నా వెబ్సైట్ digitalkhammam.com. దీన్ని ఓపెన్ చేయగానే మీకు వాట్సాప్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో వాట్సాప్ చార్ట్ సపోర్ట్ అయితే మీకు ఎప్పుడు ఉంటుంది. సో చార్ట్ సపోర్ట్ ద్వారా మీరు ఒకళ్ళు ఇది కొనాలనుకుంటే, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మ్యాక్సిమం అంతా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే చార్ట్ చేసి తెలుసుకోవచ్చు. సో ప్రైజింగ్ అయితే చెప్తున్నాను కదా. సో దీనికి యాడ్సెన్స్ అప్రూవల్ ఉంది, ఎస్ఈఓ ర్యాంక్ అయింది. మీకు హోస్టింగ్ బట్టి అంటే డొమైన్ కూడా మళ్ళీ ఆగస్టు వరకు వ్యాలిడిటీ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకో 10 months అబవ్ ఉంది. సో హోస్టింగ్ అనేది మీకు 1 year కావాలా లేదా 3 years కావాలనే దాన్ని బట్టి ప్రైస్ అయితే ఫిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో చెప్పాను కదా, ఎప్పట్లాగానే మన ఛానల్లో ఏదన్నా ఒక టాపిక్ మీద వర్క్ చేస్తే దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇంకో విషయం ఏంటంటే, దీని గురించి సంబంధించి సిపిసి కూడా చూపిస్తాను. నేను చెప్పాను కదా ఇటువంటి టాపిక్స్కి సిపిసి ఎక్కువగా ఉంటుంది అని. సో దాని గురించి ఒకసారి ఫైనల్గా క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను హెచ్రెప్స్ వల్ల కీవర్డ్ టూల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి స్టాక్ మార్కెట్ అనేది ప్రజెంట్ మెయిన్ టాపిక్. స్టాక్ మార్కెట్ కాదు, దీంట్లో మీరు మనీ సేవింగ్ ఐడియాస్ గురించి, నెక్స్ట్ ఇన్సూరెన్సెస్ గురించి, ఎల్ఐసి పాలసీస్ గురించి, గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్ గురించి అటువంటి ఫుల్ డేటా అనేది షేర్ చేసుకోవచ్చు. అంటే ఫినాన్స్కి సంబంధించిన డేటా అంతా కూడా దీంట్లో మీరు షేర్ చేయొచ్చు ఈ బ్లాగ్లో. అంటే టోటల్గా ఎర్నింగ్స్ పరంగా, సేవింగ్స్ పరంగా, స్టాక్ మార్కెట్, ఇన్వెస్టింగ్, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్, వాటన్నిటి గురించి కూడా. సో మీరు ఇక్కడ చూస్తే కనుక చూడండి, స్టాక్ మార్కెట్ అనేది ఇండియాలో ఉంది. ఇండియాలో పర్టికులర్ మనకి 0.60 సిపిసి అనేది ఎక్కువగా ఉంది. సో వ్యూస్ ఎవ్రీ మంత్ 3,14,000 స్టాక్ మార్కెట్ రిలవెంట్గా సెట్ చేస్తున్నారు. ఓకే, దీనికి 0.60 ఉంది సిపిసి అనేది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మీకు
డిఫికల్టీ ఎక్కువగా ఉందని అయితే థింక్ చేయకండి. సో మనం తెలుగులో పెడుతున్నాం కాబట్టి డిఫికల్టీ మెయిన్ ప్రాబ్లం అయితే కాదు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసుకుంటే ఇండియా టాప్ లిస్ట్లో ఉంది. ఎవ్రీ మంత్ 1,58,000 అండ్ సిపిసి $1 ఉంది. సో ఇలా మీరు చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇదనే కాదు, ఒకవేళ మీరు ట్రేడింగ్ గురించి చూడాలనుకున్న ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్, సో ట్రేడింగ్ అని టైప్ చేయండి. సో కీవర్డ్ టూల్ ఉంటే మీకు ఏంటంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి క్లియర్గా తెలిసిపోతుంది. ట్రేడింగ్ గురించి 27,000 వ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దానికి సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించి ట్రేడింగ్కి స్టాక్స్లోనే మనం సపరేట్గా చూద్దాము. స్టాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను, అంటే ఏ స్టాక్స్ కొనాలి ఏంటి ఎలా సెర్చ్ చేస్తారని. సో ఇక్కడ 0.08 ఉంది, దీనికి కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవాలి స్టాక్స్కి, బట్ ట్రెండ్ అయితే రన్ అవుతుంది. సెర్చెస్ అనేవి 50,000 వరకు ఉన్నాయి. సో ఇక్కడ నిఫ్టీ గురించి చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాక్స్ టు బై టుడే. ఓకే, సో స్టాక్స్ టు బై టుడే. సో ఇటువంటి కీవర్డ్స్ మనం కీవర్డ్స్ కొంచెం సెర్చ్ చేసుకోవాలి. సో ఎవరైనా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ టాపిక్ మీద నేను వాళ్ళకి కీవర్డ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ స్టాక్స్ టు బై టుడే అనడానికి డిఫికల్టీ తక్కువగా ఉంది, 72 అండ్ ట్రెండ్ పెరిగింది, 0.25 ఉంది. సో ఇలా మనకి చాలా ఉంటాయి. ఒకవేళ ఏంజల్ బ్రోకింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్, సో ఏంజల్ బ్రోకింగ్ ఇలా మన కీవర్డ్స్ అయితే చెక్ చేసుకోవాలి. 0.060 ఉంది ఇండియాలో, 4,83,000 దానికి సంబంధించిన డేటా అంతా కూడా. సో హౌ టు క్లోజ్ ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్, వాట్ ఈజ్ బాయిడ్ ఇన్ ఏంజల్ బ్రోకింగ్, వాట్ ఈజ్ ఏంజల్ బ్రోకింగ్, హౌ టు క్లోజ్ డిమాట్ అకౌంట్ ఇన్ ఏంజల్ బ్రోకింగ్. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టచ్చు. డిమాట్ అకౌంట్, సో డిమాట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ. సో ఇప్పుడు నేను చూపెట్టంతా కూడా ఇండియా నుంచి వచ్చాయన్నమాట. సో డిమాట్ అకౌంట్ చూడండి 2.50 ఉంది సిపిసి. సో ఇటువంటి వాటికి మనం ఎక్కువ రెవెన్యూ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇండియా టాప్లో ఉంది. నెక్స్ట్ నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. సో ఇండియాలో మనకి 116. డిమాట్ అకౌంట్ గురించి ఏం సెర్చ్ చేస్తున్నాం, వాట్ ఈస్ డిమాట్ అకౌంట్, హౌ టు ఓపెన్ డిమాట్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిమాట్ అకౌంట్ గురించి తెలుగులోనే ఏం సెర్చ్ చేస్తున్నా తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ మనం ఇంక్లూడ్లో తెలుగు అని టైప్ చేస్తే సరిపోతుంది. తెలుగు. ఓకే, సో ఇది టోటల్గా కీవర్డ్ రీసెర్చ్ అంటారు. సో దీని గురించి తెలియకపోతే కనుక నా దాంట్లో వీడియోస్ ఉన్నాయి. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. సో డిమాట్ అకౌంట్ మీనింగ్ ఇన్ తెలుగు, వాట్ ఈస్ డిమాట్ అకౌంట్ ఇన్ తెలుగు, అబౌట్ డిమాట్ అకౌంట్, ఇలా మనకి సెర్చెస్ అయితే ఉన్నాయి. డిమాట్ అకౌంట్ మీనింగ్, వాట్ ఈస్ డిమాట్ అకౌంట్ ఇన్ తెలుగు. ఒకవేళ ఈ కీవర్డ్కి మనకి ఏం ర్యాంక్ అవుతుందో చూద్దాము. సో దాని గురించి నేను వాట్ ఈస్ డిమాట్ అకౌంట్ ఇన్ తెలుగు, వాట్ ఈస్ డిమాట్ అకౌంట్ ఇన్ తెలుగు. సో చూసారు కదా, మనకి అక్కడ చూస్తే రిజల్ట్స్ అనేవి ఎంబటే వస్తున్నాయి. కాకపోతే మొత్తం ఏమొస్తున్నాయి మనకి యూట్యూబ్ వీడియోసే వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే లేదు. తెలుగుబడి.in అనేది ఉంది. డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, వీళ్ళు 2018లో పెట్టారు అప్డేట్. అండ్ నెక్స్ట్ ఏంజల్ 1 వాళ్ళు 2021లో పెట్టారు. సో ఇటువంటి వాటికైతే మీరు చాలా ఈజీగా ర్యాంక్ అవ్వచ్చు. సిపిసి కూడా బాగుంటుంది. ఓకే, సో ఇది కీవర్డ్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉండి ఈ వెబ్సైట్ మీరు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా అయితే డిజిటల్ కమ్మన్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ప్రాసెస్ వీడియోస్ గురించి, డీటెయిల్ వీడియోస్ గురించి ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.